ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ముగ్గురు విద్యార్థులకు 8 మంది ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి చేతుల మీదుగా అభినందన సత్కారం చేశారు. కష్టపడే వ్యక్తిత్వం, పట్టుదల, నిరంతర కృషి ఉంటే జీవితంలో సాధించలేనిది ఏదీ లేదని రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి పేర్కొన్నారు. ఎంపీ కార్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉత్తమ ప్రతిభ కనబరిచిన ముగ్గురు విద్యార్థులకు, 8 మంది ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు బీజేపీ నాయకులు హారిక ఆధ్వర్యంలో అభినందన సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించడం ద్వారా విద్యార్థుల్లో ఉన్నత లక్ష్యాలను చేరుకునే ధైర్యం పెరుగుతుందని తెలిపారు. కష్టపడే స్వభావం, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకురాలు హారిక మాట్లాడుతూ 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గవర్నమెంట్ స్కూల్లో దగ్గర అంటే ఒక 90+% వచ్చినటువంటి పిల్లలు వారందరినీ కూడా ఇవాళ గుర్తించి వారికి సత్కారం చేయడం జరిగింది. దీని మాధ్యమంగా మనం అర్థమయ్యేది ఏమిటంటే గవర్నమెంట్ స్కూల్స్ చాలా వరకు కూడా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదని, సరైన టీచర్స్ ఉండరని, పిల్లలు సరిగ్గా చదవలేరు అనేటువంటి ఒక అపోహ చాలా మందిలో ఉన్నటువంటి సందర్భంలో ఇది ఒక కనువిప్పు అని చెప్పి నేను భావిస్తున్నాను. నాకు బాగా పరిచయం ఉన్నటువంటి ఒక పారిశ్రామికవేత్త కూడా ఒకానొక సందర్భంలో నాతో చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఆయన టాప్ క్లాస్ బిజినెస్ మ్యాను, కానీ ఆయన ఇప్పుడు చెప్పింది ఏమిటంటే, నా చిన్నతనంలో నేను మున్సిపల్ స్కూల్లో చదివాను అండ్ అక్కడ బల్లలు కుర్చీలు కూడా ఉండేవి కాదు, చెట్ల కింద మా ఉపాధ్యాయులు మాకు చదువు చెప్పేవారు. కాకపోతే డిఫరెన్స్ ఏమిటంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు క్వాలిటీగా మాకు అర్థమయ్యేలాగా విషయాలు చెప్పగలిగేవారు కాబట్టి మేము ఈ స్థాయిలో ఉన్నామని చెప్పి వారు చెప్పడం జరిగింది. కనుక గురువు యొక్క గురుతరమైనటువంటి బాధ్యత మనకి దీని మాధ్యమంగా కూడా తెలిసి వస్తుంది. బట్ ఈరోజు మున్సిపల్ స్కూల్స్లో పిల్లలు అద్భుతంగా చదివి దగ్గర 90% పైన పర్సంటేజ్ తెచ్చుకున్నటువంటి సందర్భంలో వారందరికీ కూడా నా అభినందన తెలియజేస్తున్నాను. అదేవిధంగా నారాయణ గారి దృష్టి కేంద్రీకరించవలసినటువంటి అంశం ఏమిటంటే, కేవలం చదువు మాత్రమే కాదు, ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్. ఇవాళ మన దేశం ఉన్నటువంటి పరిస్థితుల్లో అద్భుతమైనటువంటి సమగ్రమైనటువంటి నైపుణ్యాభివృద్ధి ఉన్నటువంటి బిడ్డలు మన దేశానికి చాలా అవసరం. కనుక ఉపాధ్యాయులు ఆ విషయం మీద కూడా దృష్టి పెడతారు అని చెప్పి విశ్వసిస్తున్నాను. మార్పులు చేర్పులు వస్తున్న కాలంలో పిల్లలందరూ కూడా పోటీతత్వంతో చదవడం, అలాగే ఆధ్యాత్మికంగా ఉంటూ పోటీతత్వంతో చదవడం, పిల్లల్లో మార్పు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున చూసుకుంటే గవర్నమెంట్ స్కూల్స్ కూడా ప్రైవేట్ స్కూల్స్తో పోటీ పడుతూ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు ఎంత శాతం తెచ్చుకున్నారో ప్రైవేట్ స్కూల్లో పిల్లలు కూడా అంతే శాతం తెచ్చుకుంటూ మొన్న చూశాను. ఎప్పుడు కూడా యాడ్స్తో ప్రైవేట్ స్కూల్స్ యాడ్స్ ఇచ్చే ఉండేది. అలాంటిది ఈసారి స్వచ్ఛందంగా మీడియా వాళ్ళు మొదటి పేజీలో గవర్నమెంట్ మా బడి అని చెప్పేసి యాడ్ వాళ్ళు అంతటా వాళ్ళు స్వచ్ఛందంగా రాయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పిల్లలు ఎక్కడ చదివినా చదువే, వాళ్ళు క్రమశిక్షణతో చదవాలి. మరి నేను చూసుకుంటే ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళాను. ఇప్పుడు ఈ వంకాయలవారం వీధిలో ఉన్న సిటీ మున్సిపల్ హై స్కూల్కి వెళ్ళాను. నారాయణ స్కూల్లో ఏ ప్రోగ్రాం జరిగినా నన్ను ముఖ్య అతిథిగా పిలిచినప్పుడు అక్కడ చూశాను. పిల్లల్లో ఎంత మంచి మార్పు వచ్చిందంటే తల్లిదండ్రులు కూడా అంతే. మా పిల్లలు చాలా డిసిప్లైన్గా ఉండాలి, పిల్లలకి మంచిగా నేర్పాలంటే నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఒకటే చెప్తాను, తెలుగు ఇంగ్లీష్ రెండు కళ్ళు లాంటివి. తెలుగు ఉండాలి, ఇంగ్లీష్ కూడా ప్రతి ఒక్కరికి కూడా అవసరమే. అది ఇంగ్లీషు గ్లోబల్ లాంగ్వేజ్, తెలుగు వచ్చేసి మన మాతృభాష కాబట్టి మనం అందరం కూడా ఇంట్లో నేను అదే ప్రతి తల్లిదండ్రులు కూడా నేర్పించాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైము రుద్దకూడదు, పిల్లల్ని నేర్పించాలి, జ్ఞానాన్ని ఫీడ్ మాత్రమే చేయాలి. ఆ జ్ఞానం ఎప్పటికీ శాశ్వతంగా ఉండే విధంగా ఫీడ్ చేయాలి. రుద్దకూడదు అనేది మేము ప్రైవేట్ విద్యా సంస్థలకు కూడా ఎప్పటికప్పుడు ఏ స్టూడెంట్ యూనియన్తో కలిసి వెళ్ళినా చెప్పేది. అది చాలా బాగా చెప్తూ మరి నారాయణ స్కూల్లో చూసుకుంటే పిల్లల్ని రుద్దట్లేదు, చాలా హక్కును చేర్చుకొని తల్లిదండ్రులాగా అలాగే చెప్తున్నారు. అలాగే మొన్న మాస్టర్ని చూశాను, మన్ కీ బాత్ ప్రోగ్రామ్ కోసం